పాముల్ని హిందువులు ఎందుకు పూజిస్తారు అంటే దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా కాలాన్ని పూర్వషులు సర్పరూపంగా భావించారు. పురాణాలను అనుసరించి బ్రహ్మగారు సర్పాలకి ఒక వరం ఇచ్చారు. మీకు సుమారు 400 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. భూమి మీద ఉండే మనుషులకి పశుపక్షాదులకి కనిపిస్తే కనుక మీ ఆయుష్ తరిగిపోతుంది. అందువల్ల అన్ని పాతాళంలో హాయిగా జీవించండి అని చెప్పారు. అంతేకాదు విశ్వవ్యాపకుడైన విష్ణువు శయనించడానికి వీలుగా నువ్వు ఉపయోగపడతావు అని వాసుకి చెప్తారు. ఒకసారి వాసుకి ఇత్యాది పాముల్ని గరుత్మంతుడు తరుముకుంటూ వెళుతూ ఉంటే ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తాయి. వెంటనే ఈశ్వరుడు వాళ్ళకి అభయం ఇచ్చి మెళ్ళో ధరించినట్టుగా కూడా చెప్తారు. అలాగే జనమేజయుని సర్పయాగంలో ఆస్తిక మహర్షి చేత ఈ పాములన్నీ రక్షించబడ్డాయి కాబట్టి ఆయన పేరుని తెలిస్తే చాలు పాములేవి చెయ్యవంటారు. కాళీయమర్దన సమయంలో కృష్ణుని చేత తమ తల మీద కృష్ణపాదం ఉండేటట్టుగా అవి వరాన్ని పొందినట్లు చెప్తారు. ఈ విధంగా పురాణాల్లో సర్పాల గురించి అనేక కథలు ఉన్నాయి. విష్ణువు సర్పరాజు మీద పడుకుంటే శివుడు సర్పాలను మెళ్ళో వేసుకుంటాడు. కొందరు హిందూ దేవతల శరీరాలకి పాము అలంకారంగా ఉంటుంది. ఇలా ఎందుకుంటుంది అంటే పాముకి ఒక లక్షణం ఉంది. ఏంటంటే తన ధర్మాన్ని ఆచరించడం. దానికి రోజు పాలు పోసి ప్రేమగా చూస్తున్న వారు ఎలాంటి వారైనా సరే ముట్టుకుంటే కనుక కాటేస్తుంది. అదే పాము ధర్మం. దానికి తన లక్షణ ధర్మం తప్ప ఇంకేమీ తెలియదు. అందుకే దేవతలు పాములను అలంకారంగా ధరించిన విగ్రహాలు కనబడతాయి. ఇదే అలా ధరించడంలో ఉండే పరమార్థం. మానవ శరీరం 9 రంధ్రాల పుట్ట. అందులో వెన్నుపాము ఒకటి ఉంది. అది విషతుల్యమైన కామక్రోధ మదమాచర్యాలనే లక్షణ ధర్మంతో ఉంటుంది. ఎంత పండితులైనా పామరులైనా గొప్పవారైనా లేనివారైనా దానికి అనవసరం. కామక్రోధ మదమాశ్రయాల జూలికెడితే అందులో ఒక్కదాన్ని ముట్టుకుంటే పాముల తన లక్షణ ధర్మంతో కాటేస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. అందువల్లే ప్రతి మనిషి తనలో అంతర్లీనంగా ఉండే సత్వగుణ సంపత్తిని పెంచుకోవాలి. ధర్మ మార్గంలో జీవనయాత్ర సాగిస్తే కనుక దేవతలందరి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దీనికి కావలసింది సత్యనిష్ట, ధర్మబుద్ధి. ఈ 2 కలిపాశాలు లాంటివి. ఒకటి విష్ణుమూర్తి పడుకున్న పాము లాంటిది, రెండవది శివుడు మెళ్ళలో వేసుకున్న తాచుపాము లాంటిది. ఎలా తెలుసుకోవాలి అంటే దానికి మన పెద్దలు ఒక సులువైన మార్గం చెప్పారు. వ్యాస భగవానులు రాసిన భారత భాగవత పురాణాన్ని చదివితే సత్యం అంటే ఏమిటో తెలుస్తుంది. వాల్మీకి మహర్షి రాసిన రామాయణం చదివితే ధర్మం గురించి తెలుస్తుంది. ఈ 2 తెలిస్తే జీవితం పరిపూర్ణమైనట్లే. అందుకే పాముల్ని వివిధ రూపాల్లో పూజిస్తుంటారు. ఇందులో ఉండే పరమార్థం అది. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.